ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండెరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, తన పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండెరి. బాప్తిసం పొందేటప్పుడు మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒప్పుకొని మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ప్రభువు దగ్గరికి, ప్రభు చెంతకి, ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ముందు మన పాపాలు మనం ఒప్పుకోవాలి. వాటిని మనం ఒప్పుకొని వాటిని కడుక్కున్న తర్వాత అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులము. ఆయన నీతిపరుడు, మనం ఆయన నీతిపరులం. ఆయన సన్నిధికి మనం చేరుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ముందుగా మన పాపములను మనం ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఇక్కడ వాళ్ళు కూడా అదే పని చేశారు. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిసం పొందుతూ, బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం పొందుతూ ముందుగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు తమ పాపములను ఒప్పుకుంటున్నారు. ప్రభువా, ఇదిగో నీ పాపం చేశాను, ప్రభు ఇది ఈ పాపం చేశాను అని తన పాపమును దాన్ని ఒప్పుకొని యోర్దాను నదిలో తిరిగి ఆయన ద్వారా బాప్తిసం పొందుతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే తన పాత జీవితం, పాపపు జీవితం, మలిన జీవితం, లోకానుసరమైన జీవితాన్ని ఆ నీటి ద్వారా వాళ్ళు కడుక్కున్నారు. అక్కడ నుంచి శుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించుకోవడానికి తను సిద్ధపరచుకొని తన జీవితం అంతా అప్పటి వరకు తను జీవించిన జీవితం అంతని అక్కడ కడుక్కున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే తన పాపములను కడుక్కుని, యోర్దాను అనగానే మరణం, అది ఎగువ నుంచి దిగుకు పారేది. యోర్దాను అంటేనే మరణం. ఆ యోర్దానులో దిగి బాప్తిసం పొందుతున్నారంటే మరణము నుంచి తిరిగి లేస్తున్నారు. ప్రభువారు ఇలా మరణాన్ని జయించి లేచారో ఇలా పాత స్థితిని, పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని పతనము చేసుకొని కడుక్కొని తిరిగి వాళ్ళు లేస్తున్నారంటే పరిశుద్ధంగా, నూతనంగా, క్రొత్తగా వారు లేస్తున్నారు, క్రొత్తగా జన్మిస్తున్నారు. వాడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ తన నిత్యరాజ్యాన్ని వారసులు కాలేడు అని ప్రభు చెప్పినట్లుగా క్రొత్తగా జన్మిస్తున్నాడు. పాత స్వభావం, పాత జీవితం అంతా కూడా పతనం చేసి, అంటే సమాధి చేసి నీళ్ళలో కడుక్కొని వాళ్ళు తిరిగి లేసేది పునరుత్థానంగా లేస్తున్నారు. పరిశుద్ధంగాను పవిత్రంగాను లేగాలి. అయ్యా, ఇది నా పాత జీవితం, ఇది నా పాపమంతా, వాళ్ళు పాపమంతా ఒప్పుకున్నారు. ఒప్పుకొనుచు యోర్దాను నదిలో ఉన్న అతని చేత బాప్తిసము పొందుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, కీర్తన గ్రంథం ఇప్పుడు మన పాపమును ఎలా ఒప్పుకోవాలి, మన పాపముని మనం ఎలా ఒప్పుకోవాలి అంటే మన పాపాలు మనం ఎలా ఒప్పుకోవాలో ఇద్దరు మీ ముందుకు తీసుకుని వస్తా. ఒకరిద్దరు మీ ముందు ఉంటారు. చూడండి పిల్లారా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం
8వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉపదేశం ఎలా ఉండదండి? నిర్దోషమైన, దాంట్లో ఏ దోషము లేదు ఉపదేశంలో. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయములు సంతోషము కలుగజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిస్తుంది. దేవునికి మహిమ కలుగును. కనులకు వెలుగిస్తుంది. ఆయన ధర్మం కనులకు వెలుగునిస్తుంది. మనం వెలుగును చూడాలి. మనం వెలుగు సంబంధంలో వెలుగును చూడాలి. చీకటి సంబంధంలో, అంధకార సంబంధంలో మనం కాదు. వాక్యము అనే ఉపదేశం మనల్ని కడుతుంది, సరిచేస్తుంది, మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. ఆ వెలుగును మనం చూసినట్టుగా మనం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, కింద వచనానికి వస్తే, యెహోవా యందలైన భయము, దేవుని యందు భయం అది పవిత్రమైందంటండి. ఆ భయము నిత్యము నిలుస్తుంది. చూడండి ప్రియులారా, దేవుని యందు భయము, మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఎందుకు అనుకుంటామంటే అది పవిత్రమైనది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం, ఆయన భయము కలిగి ఉంటా పవిత్రమైంది. చాలా మందికి భయం ఉండదు. దేవుని అన్నా, దేవుడి సన్నిధి అన్నా చాలా మంది భయం ఉండదు. అశ్రద్ధగా నామకార్థంగా చేస్తుంటారు. కానీ యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉండేది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన యందు భయం ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో, మన ప్రభు యందు ఎవరైతే భయం కలిగి ఉంటారో వారు పవిత్రంగాను నిత్యము నిలిచేదిగాను ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చినాను. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఆయన విధులు ఎంత సత్యమైనవండి. కేవలం న్యాయమైన విధులే. అవి అన్యాయమైనవేం కాదు, అక్రమైనవేం కాదు. ఆయన మనకి ఇచ్చినవి. ఆ విధుల ప్రకారం మనం నడుచుకోవాలి. అదే చెప్పాడు ఆయన. ఎవరైతే నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను అనుసరించి నడుచుకుంటారో వారి యందు ఆయన ఉంటారు. వాళ్ళు ఎక్కడ తొట్టిపోరు, ఎక్కడ త్రొట్టిల్లిపోరు, ఎక్కడ తప్పిపోరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ విధులు, ఆ కట్టడలు, ఆజ్ఞ ఎలా ఉంటాయంటే బంగారు కంటేను, మేలిమి బంగారు కంటేను, అవి కోరదైని, అవి చూడండి తేనె కంటేను, జుంటి దేని దారుల కంటేను మధురమని. మనం కోరుకోవాలి. నాకు ఏం కావాలి అని చెప్పు అంటే, నాకు అదిగో వెండి కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వజ్రాలు కావాలి, వైట్ వరేలు కావాలి, ఇవి కావాలి మనం కోరుకోవాల్సింది. ఇవి కోరుకోకూడదు. ఇవి లోకానుసారమైనవి. ఇవన్నీ ఎలా ఉంటాయండి? దేవుని యందలి భయము, దేవుని యందలి భయం పవిత్రమైనది, అది కోరుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా న్యాయ విధులను, అది సత్యమైన ఆ న్యాయ విధులు, ప్రభువా ఇదిగో నాకు నీ న్యాయ విధులు నాకు కనపరచండి, నీ ఆజ్ఞలను నాకు బయలుపరచండి అయ్యా, నీ కట్టలో నీ విధులను నాకు అనుగ్రహించండి ప్రభువా, అవి నా కళ్ళ ముందు బాసికలుగా నాకు కావాలి. ఎందుకంటే జీవితకాలం అంతా తప్పిపోకుండా ఎక్కడ వైదొలగకుండా ఉండటం కోసం. ఏది లోకము ఎంత కాదు, ఇది ఎంతో శాశ్వతమైనది కాదండి. అధికమైతే 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తాం బైబిల్ ప్రకారం. ఇంకా ఎక్కువ ఉంటే ఒక 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు. ఇక 70-80 సంవత్సరాలు దాటామంటే ఇక అది ఆయాస్కరమైన జీవితమే, ప్రశాంతమైన జీవితం కాదు. ఇక ఒకరి మీద కంప్లీట్గా ఆధారపడిపోవాలి. ప్రతి దానికి ఒకరి మీద ఆధారపడాల్సిందే. మనగా చేసుకోవాలని జీవితం అది. అందుకని ఆ జీవితం గురించి ప్రభు చెప్పలా. అధికమైతే 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు నీ పని నువ్వు సాధారణంగా చేసుకుంటావు. 70 సంవత్సరాలు నీకు కావలసిన నువ్వు సమకూర్చుకోగలవు. కానీ ఒక 10 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటా, 80 సంవత్సరాలు వేసుకో. ఈ 80 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉంటది? ఎవరో ఒకరి మీద ఆధారపడాలి.
కూతురు కొడుకు ఇంకొకరు ఎవరూ లేకపోతే ఏ అన్నదాశ్రయము దేవుడికి మహిమ కలుగుగా. ఎందుకంటే ఈ మధ్య ఉంది ఈ కాలంలో తల్లిదండ్రులు చూసేవాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి దేవుడికి మహిమ కలుగును కాదు. ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. 80 సంవత్సరాల కాడి నుంచి నువ్వు నడవాలన్నా, నువ్వు లేగాలన్నా, నువ్వు ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా కావాలన్నా ఇంకొకరి మీద ఆధారపడాలి. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే ఏం చేయాలి మనము? ఏం చేయాలని మనం? దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని యందు భయం కలిగి ఉంటే అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను అవి కోరుకోవాలి. చూడండి, బంగారు కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగిన ఏంటి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను అవి కోరుకోవాలి తప్ప ఈ లోకానుసారమైన కోరుకున్న వెండి బంగారాలు వచ్చి వైడోరేలు ఇవి కోరుకున్నావు అనుకోండి, అవి నీ దగ్గర ఉండేవి కాదు. అవి నీ దగ్గర నిలవు. అంతగా నువ్వు దాచిపెట్టుకున్నా, అంతగా నువ్వు భద్రం చేసుకున్నా వాటిని నువ్వు అనుభవించలేవు, తినలేవు. ఎవడో కూడా అనుభవించాల్సిందే. ఎవడో కూడా ఆ సమయానికి వచ్చే పనికి ఎవడో కూడా అనుభవించాలి. నువ్వు తినక వస్తువులు నీ కూడబెట్టావు. నీ అవసరతలు, నీ అక్కర్లు నీ అది ఉపయోగానికి రాదు. ఎవరో ఒకరు చేతిలో పెట్టి అయ్యా ఇదిగో ఫలం తీసుకురా అని చెప్పాలి. అదేం చేస్తాడు? దాంట్లో వాడంతూ వాడు తీసుకొని మిగిలిన తీసుకొచ్చి ఇదే వచ్చింది అంటాడు. దేవునికి మహిమ కలుగు. అందరూ అట్లా ఉండలేరండి. కానీ ఉన్నా సరే ఏదైనా కొంతవరకే చేయగలరు. కానీ ఎక్కువగా నీకు కష్టపడి ఎక్కువ చేయాలంటే మరి నాకేంటి? చేయటం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి? సొంత బిడ్డలే, నీ గర్భఫలం నుంచి వచ్చిన వారే, నీ రక్త మాంసాలు పంచుకొని పుట్టిన వారే ఈ రోజున చూడట్లా. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. కానీ నువ్వు గనక నా దేవుని యందు భయము కలిగి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను అనుసరించి నువ్వు నడుచుకుంటే గనక, నువ్వు అవి కోరుకుంటే నీవు వర్ధిల్లుతావు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు అబ్రహాముని నమ్మాడు. దేవుని మాట నమ్మి అబ్రహాం విశ్వసించాడు. కానీ అబ్రహాం గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా కట్టలను, నా విధులను తన పిల్లలకు నేర్పిస్తాడు అబ్రహాం అని నేను ఎరిగి ఉన్నాను. అదే అండి భయభక్తులు కలిగిన వాడి విధి. అది ఏంటంటే, ఇది నేను ఇలా నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా ఎలా నడుచుకోవాలి. దేవుని మీద మీరు ఎలా నడుచుకోవాలి అంటే, వారికి నేర్పించినప్పుడు, వారు నేర్చుకున్నప్పుడు వారు అదే మార్గంలో వెళ్తారు. చిన్న వయసు నుంచి నువ్వు అలవాటు చేసిన మార్గం అదే, ఆ మార్గంలో వెళ్తారు. ఎక్కడా తప్పిపోరు. తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో, బిడ్డలు ఎలా ప్రేమించాలో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులను అలా ప్రేమిస్తారు, వాళ్ళ బిడ్డలని అలా ప్రేమిస్తారు. నువ్వు చింతపడాల్సిన పని లేదు. ఇంకొకరి కోసం నువ్వు చేసాల్సిన పని లేదు. నీ కొడుకులే నీకు కొమ్ములు కాస్తారు. నీ కొడుకులే, నీ బిడ్డలే నీకు ఆధారంగా ఉంటారు. వారికి ముందుగా నేర్పించాలి. నువ్వు దేవుని యొక్క విధులను, కట్టలను, ఆజ్ఞలు వాళ్ళకి నేర్పించాలి. అవి నేర్చుకున్న వారు ఎక్కడ త్రొట్టిల్లిపోరో, వాళ్ళు పడిపోరో, ఇంకొకరిని పడనివ్వరు. దేవుడికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి, తేనెకంటేను జుంటె దారుల కంటేను మధురమైనది ఇది. ఆయన కట్టలు, విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు ఇవన్నీ కూడా తేనె దారుల కంటే కూడా మధురంగా తీసుకువరించాలి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటిని గైకొంటు వలన గొప్ప లాభము కలుగుతుంది. దేవుని మహిమ కలుగుగా. చూడండి, వాటిని నువ్వు గైకుంటే చాలు, నీకు లాభం. అది గొప్ప లాభాన్ని చేకూర్చి పెడుతుంది. నీకు నష్టాన్ని కాదు చేకూర్చి పెట్టేది, గొప్ప లాభాన్ని చేకూర్చి పెడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు కోరదగినవి కోరుకో. దేవునికి మహిమ కలుగుగా. కిందకు వచ్చినాను. చూడండి, తన పొరపాటుని ఎవరైనా కలిగి ఉంటారా?
ఇది నా పొరపాటు అని ఎవరైనా చెప్పుకోవాలన్నా? ఆ చేసిన పొరపాటుని కనుక్కున్న వాళ్ళు ఎవరున్నాడు? చూడండి, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చూడండి, మనం చేసిన ప్రార్థనలు అండి ఇవన్నీ కూడా. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషులుగా తీర్చుము. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీకు. చూడండి పిల్లరా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదిగో నేను లేచింది మొదలుకొని ఈ రోజున నాలోనికి పాపం రాకూడదు, నాలోనికి పాపం రాకూడదయ్యా. ఈ పాపంలో నేను పడుకోకుండా నీ సేవకు నీవు ఆపు, నిలుపు చేయి. ఒకవేళ నా తెలియక నేను అటువైపు వెళ్తున్నా, అయ్యా ఇక్కడ జారిపోతానేమో, ఇక్కడ గొయ్యి ఉందేమో, ఇక్కడ పొలం ఉందేమో, నేను చూసుకుంటూ వెళ్ళిపోయి దాంట్లో పడిపోతానేమో అంటే పాపం. ఈ పాపం నేను పడుకోకుండా అయ్యా నన్ను కాయ్యా, దేవుడికి అప్పగించుకోవాలి. నన్ను నన్ను భద్రపరచు, నా పాదం త్రొట్టిల్ని వద్దు, ఇదిగో నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నా. ఆయనకి మనం అప్పగించుకుంటూ సమర్పించుకుంటే ఏం చేస్తాడు? ఆయన చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ కలం వచ్చినా, మెరకు వచ్చినా, అక్కడ జిగరగల దొంద ఊపి వచ్చినా, ఏది వచ్చినా సరే ఆయన చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అది దాటిస్తూ ఉంటాడు మనల్ని. అక్కడ పరమనివుడు ఆయన. ఎందుకంటే ఆయనకి మనం ఆయన చిత్తాన్ని మనం అప్పగించుకున్నాం కాబట్టి, ఆయన మనం అప్పగించుకుని లొంగిపోయాం కాబట్టి, మనం ఆయనకు లోపడిపోయాం కాబట్టి, ఆయనే మనకు రథసారి దిగుండి, ఆయనే మనకు మార్గం నిర్దేశించుకోండి, మన మార్గాల్ని బయలుపరుస్తూ, అంతేకాదు మన దేవుడు మన చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు కాదు. ఆయన మీద కనుక మనం ఆధారపడితే ఆయన ఎన్నడూ కూడా ఆయన చెయ్యిని వెనక తీసుకునే దేవుడు కాదు. ఆయన బాహుబలం మన కోసం ఎప్పుడు కూడా చాచే ఉంది. అది కురసైపోయింది అంటే కారణం ఏంటంటే మనమే దానికి దూరమైన అర్థం. ఆయన చేయి చాచాడండి, ఎదురుగుండా ఉన్నావు, నీ ఎదురుగున్నావు, ఆ చేయి పట్టుకుంటావు, కానీ ఆ చేయి చాచినా సరే నీకు చేయి అందట్లేదంటే కారణం ఏంటి? నీవే ఆయనకు దూరం అయిపోయావు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాపంలో పడకుండా నీ సేవకుని ఆపయ్యా. అయ్యా తెలుసో తెలియకో ఈ మార్గం కూడా వెళ్తున్నా, ఈ మార్గం గురించి తెలీదు, ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రభా నువ్వు కాపాడు. ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ మార్గంలో అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి, అనేక శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, క్రోమృగాలు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, హానికరమైన అనేకం ఉన్నాయి. ప్రభువా నాకు తెలియదు, నేను ఈ మార్గంలో వెళ్తున్నా, కానీ నువ్వు నన్ను కాపాడు. అప్పగించుకోవాలి. యాకోబు అదే చేశాడు. యాకోబు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు మార్గములన్నింటిలోనూ నేను నిన్ను కాపాడి తిరిగి నేను రప్పిస్తాను, ఇక్కడికి ఇదే స్థలానికి రప్పిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. యాకోబు తోడై ఉన్న దేవుడు ఈ రోజు నీకు తోడై ఉన్నాడా? ఆ దేవుడు కదా ఈ దేవుడు. ఆ రోజు ఉన్న ఆయన ఈ రోజు లేడా? ఆయన నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు చెందినవాడు కదా. కారణం ఏంటంటే మనము ఆయనకి దూరం అవుతున్నాం తప్ప ఆయన ఎప్పుడు మనకు దూరం కాల. దేవునికి మహిమ కలుగుగా. ఆ యాకోబు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు. ఆ దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. ఆ ఇచ్చిన వాగ్దానాలే మనకు వచ్చి ఉన్నాయి, మనం కూడా అనుభవిస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు మనం కూడా పొందుకున్నాం, మనం కూడా అనిపిస్తున్నాం. కారణం ఏంటి? వారు దేవుని యందు నివసించిన ఆ నీతి, ఆయన మార్గంలో నడుచుకున్న నడవడిక, వారు పొందుకున్న ఆశీర్వాదం ఈ రోజున అబ్రహాం ఆశీర్వాదం నాకు వచ్చింది, ఇసాక్ ఆశీర్వాదం నాకు వచ్చింది, యాకోబు ఆశీర్వాదం నాకు వచ్చింది, ఇశ్రాయేల్ ఆశీర్వాదం నేను అనుభవిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నావు అంటే కారణం ఏంటి? వారు వేసిన పునాది, దేవుని యందు వారు వేసిన పునాది ఏంటి? వారు దేన్ని కోరుకున్నారు? ఇహలోకాన్ని కోరుకోలా. శ్వాసం ఇది, ఇదిగో ఈ భూభాగం నీదే, నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను, ఇసాకు వాగ్దానం చేశాను, యాకోబు ఇదిగో నీకు వాగ్దానం చేశాను, నువ్వు తీసుకో అంటే ఆయన తీసుకున్నాడా? ఇది నాది కదని చెప్పి మరిచి సంకలు పెట్టుకున్నాడా? లేదండి. వాళ్ళ ముగ్గురు కూడా దేన్ని ఆశపడలేదు.
ఇది మాది కాదు అన్నట్టుగా, సొంత వాగ్దానం చేయబడిందైనా సరే ఇది మాది కాదు అన్నట్టుగానే పరవాసులుగానే ఉన్నారు, పరవాసులు జీవించారు, గుడారాల్లోనే ఉన్నారు చనిపోయే వరకు కూడా. ఇది నాది అనుకోలే. మరి దేన్ని అనుకున్నారు? ఆ నిత్య శ్వాసము నాది, పరలోకం నాది, పరలోకంలో నా తండ్రి నాకు సమకూర్చిన, సిద్ధపరిచిన అక్కడ నాకు ప్యాలెస్లు ఉన్నాయి, అక్కడ నాకు ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు నావి, అక్కడ ఉన్న గృహాలు నావి, ఇక్కడున్నవి కాదు ఇవి. కొంతకాలం ఏమైనా ఇక్కడ జీవించి వెళ్ళిపోతాను, కొంతకాలం తర్వాత నేను ఇక్కడికి రాను, ఇగో ఇక్కడ మరిపడిన భూమి మీదకి రాను, ఈ భూమి మీద జీవించినంతకాలం కొంతకాలం జీవిస్తా. కాబట్టి ఇవన్నీ ఎందుకు నాకు, నాకు ఇది కాదు కావాల్సింది, ఆ నిత్యత్వం నాకు కావాలి అని దానికోసం ఎదురు చూస్తాను. దేవునికి మహిమ కలుగును. అందుకే వారు జీవించేవారే ఉన్నారు, ఈ రోజు కూడా వారు జీవిస్తున్నారు. నేను జీవించేవాడికి దేవుని కానీ మృతులకు నేను దేవుని కాదు అన్నాడు. అంటే కారణం ఏంటి? ఆయన కోరుకున్న విధంగా, ఆయన కోరుకున్న వీళ్ళు మార్చబడ్డారు, వీళ్ళు మార్చబడటమే కాదు, వీళ్ళు ఎప్పుడైతే మార్చబడ్డారో వారు ఆయనలోకి మమేకం అయిపోయారు, ఆయనలాగా మారిపోయారు, ఆయన స్వరూపులకు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే నిత్య జీవం వాళ్ళు వారసులు అవటమే కాదు, వాళ్ళు పొందుకున్న వాగ్దానానికి మనము కూడా నేటికి ఈ దినం ఈ క్షణం మనం, నీవు నేను కూడా వారసులమే. ఎవరికి ఇచ్చిన వాగ్దానం అండి ఇది? అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం కదా, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం కదా, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం కదా. మరి మనం ఎందుకు వారసులు అయ్యాం? మనం ఎలా వారసులయ్యాం? యాకోబుకి ఇచ్చిందే, ఇస్సాకుకి ఇచ్చిందే, అబ్రాహాముకి ఇచ్చింది వాగ్దానమే మనం ఈ రోజు వారసులు అని చెప్పుకున్నాం. ఎలాగా? కారణం ఒకటే ఏంటంటే వారు పాపములో పడకుండా, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడికి అప్పగించుకున్నాడు. ప్రభా నీ చిత్తమే నాలో నెరవేర్చుడు, నీ చిత్తం ప్రకారమే నేను జీవించాలి, నీకు ఇష్టమైనట్లే నేను జీవించాలి, నువ్వు ఏది నాలుగు కోరుకున్నావో నేను ఆ ఫలం ఫలించాలి. అంతా దేవుని కోసమే, దేవుని చిత్తం కోసమే, దేవుని చిత్తంలోనే నివసించడం కోసం. అలాగే ఉన్నారు, అనుభవించారు, వాగ్దానాలకు వారసులు అయిపోయారు. వారి యొక్క వారసులు వాగ్దానాలు అనుభవిస్తున్నారు. ఆ వారసత్వమే మన వారసత్వం. దేవునికి మహిమ కలుగుగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ వారసత్వం మనకు వచ్చింది. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం అది. అబ్రాహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి ఇశ్రాయేలులోకి ఉండాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన దగ్గరికి వచ్చింది. ఆ వాగ్దానం మనం అనిపించట్లేదా? దానికి వారసులం కాదా మనము? కారణం ఏంటి? వారు వేసిన పునాది. దేవునికి మహిమ కలుగుగా. నా ప్రియులారా, నేను ఒక మాట అడుగుతున్నా, నీ బిడ్డల కోసం నువ్వే ఒక పునాది వేయి. పునాది అంటే మరి యొక్క పునాది వేయమని చెప్పట్లా నేను. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఏమని? అయ్యా అంటూ, ఇదిగో నేను నేర్పరైన శిల్పకార్యం వల్లే పునాది వేసి తిని మరి ఒకరు దాని మీద కట్టు నిమిత్తము కట్టుబడుతున్నవాడు ఎలా కట్టబడుతున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. అదే పునాది. ఆ పునాది వేరే వేసే పునాది కాదు, ఎందుకంటే ఆయన క్రీస్తు అనే బాణ మీద పునాది వేసాడు ఒకేసారి. ప్రవక్తలు వేశారు, అపోస్తులు వేశారు, కానీ వాటికంటే కూడా ఈయన స్ట్రాంగ్ అయిన పునాది వేశాడు. ఎందుకంటే నేను క్రీస్తు పోలికలో, క్రీస్తు రూపంలో, క్రీస్తు మాదిరిగా నేను మారిపోయా. ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా ఒకటే, నన్ను పోలి నడుచుకున్నా ఒకటే అని చెప్పేశాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తు ఈక్వల్ అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కారణం ఏంటి? ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవటమే. వాళ్ళు వెండి బంగారాలను కోరుకోవాలా, వెండి బంగారాలు వెలగలని కోరుకోవాలా. మరి దేని కోరుకున్నాడు? దేనికంటేను, జుంటె దేనికంటేను మధురమైనది కోరుకున్నాడు. మధురమైన ఆయన వాక్యాన్ని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన సత్యంలోకి రావడానికి ఆయన వాక్యాన్ని కోరుకున్నాడు. ఆ వాక్యాన్ని హత్తుకున్నాడు కాబట్టి వాక్యము ఆయనలోనే చూస్తుంది. ఇప్పుడు క్రీస్తులాగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆయనకి అప్పగించున్నప్పుడు,
మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు మనం పడకోకుండా నీ సేవకు నువ్వు కాపాడాయి అని చెప్పి మనం ఆయన చిత్తానికి ఆయన చేతికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఒకవేళ మనం ఎక్కడ పడిపోతున్నా ఆయన ఆపుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏం చేస్తాడండి? ఆపుతాడు. మనల్ని పడనివ్వకుండా మనం ఆయనకి అప్పగించుకోవాలి. మనం చేసే ప్రార్థన చూడండి, ప్రభువా నీవు నన్ను ఎప్పుడైతే ఆపుతున్నావో పాపంలో పడుకోకుండా, అయ్యా దురాభిమానమైన పాపంలో పడుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఆపుతున్నావో అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. హల్లెలూయా. అయ్యా నువ్వు నన్ను ఆపే పాపంలో కలగకుండా పడలేకుండా నువ్వు నన్ను ఆపేవు. నేను యథార్థవంతుడుగా ఉంటాను, నేను నిందారహితుడిగా ఉంటాను, నాలో ఏ దోషము ఏ లోపము నీలో కనపడదు. ఎందుకంటే ఆ పాపంలోకి వెళ్ళకుండా నాపేసావు కదయ్యా, నేను పరిశుద్ధంగా ఉంచావు కదయ్యా, నేను పవిత్రంగా ఉంచావు కదయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉంటానయ్యా. 14 వచ్చిన చూడండి, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. నోటి మాటలను హృదయ ధ్యానమును ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రియులారా. మనుషుల దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదండి అంగీకారం ఉండాల్సింది, దేవుని దృష్టికి అంగీకారం ఉండాలి. మన నోటి మాటలు మన హృదయ ధ్యానము. మన హృదయంలో దేన్ని ధ్యానించుకుంటున్నాం? నిత్యము దేన్ని తలంచుకుంటున్నాం? ఏం తలంచుకుంటుంటాం? మన నిత్యము ఏం తలంచుకుంటున్నామండి? మన నిత్యము మన హృదయంలో తలంచుకున్నది ఏంటి? అమ్మ మంచి చీర కట్టింది, నేను కూడా అలాంటి చీర కావాలి. పండుగ వస్తుంది, నాకు కూడా అలాంటి చీర కావాలి. అలాంటి చీర కావాలనుకుంటున్నావా? మరి ఇంకేం కోరుకుంటున్నావు? అమ్మ మంచి ఆరం చేయించుకుంది, నేను కూడా మంచి ఆరం చేయించుకోవాలనుకుంటున్నావా? ఇంకా నీ హృదయం ఇంకేముంది? 4 ఇల్లు కట్టారు, నేను కూడా 2 ఇల్లు కట్టాలనుకుంటున్నావా? నీ హృదయంలో ఏముంది? నువ్వు దేన్ని ఎక్కువ ధ్యానించుకుంటున్నావు? నీ హృదయ తలంపులు ఎక్కువ, నీ తలంపులు ఏమున్నాయి? దేని మీదకి వెళ్తున్నాయి? లోకంలోకి వెళ్తున్నాయా, పాపంలోకి వెళ్తున్నాయా? దేవుని యందు, దేవుని వాక్యమందు, దేవుని ఆజ్ఞలందు, దేవుని కట్టలందు, దేవుని విధులనందు, దేవుని యొక్క విధానాలయందు నీ మనసు అటువైపు వెళ్ళాలి. నువ్వు దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి, నిత్యము ధ్యానించుకోవాలి, నీ హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నిత్యము కూడా దాన్ని దృష్టి ఉంచి అంగీకరించి అటువైపుగా నీ హృదయ ధ్యానము దృష్టి ఉంచి అంగీకరించు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన దృష్టి ఉంచి అవి దేవుని దృష్టికి అంగీకారంగా మారిపోతాయి. నువ్వు ఏ ఆలోచన ఏ తలుపు తలొచ్చినా అప్పుడు ఆయనకి అంగీకారంగా ఉంటుంది. ఎందుకంటే యథార్థంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నిష్కలంకంగా ఉన్నావు. నీ తలంపులన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నాయి. అవి కూడా దేనికి? నీ స్వార్థానికి కాకోకుండా ఆయన వాక్యమైన ధ్యానం నువ్వు ధ్యానిస్తున్నావు కాబట్టి, ఆయన తలంపులు తలస్తున్నావు కాబట్టి అవి ఆయనకి అంగీకారంగా ఉంటాయి. అబ్రాహాము గారు ఉన్నాడు. అబ్రాహాము గారు ఏం చేశాడు? అబ్రాహాము గారు ఆయన బొమ్మలు చేసుకుని ఆయన తల్లిదండ్రులు ఆయన కుటుంబం అంతా కూడా ఆ బొమ్మలు అమ్ముకొని బతికేవారు, బ్రతుకుతుండేవారు. కల్దీల దేశం ఊరు అనబడిన ఆ ప్రాంతంలో కల్దీల దేశంలో ఉండి వారు ఆ బొమ్మలు అమ్ముకుంటూ బొమ్మలు చేసుకుని బ్రతికేవారు. అయితే ఆస్తిపరుడు, మంచి ఆస్తిపరుడే. అయితే వారు చేసిన బొమ్మలన్నీ కూడా ఆ కొనుక్కు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారంటే, అయ్యో నేను ఈ బొమ్మను తీసుకుని వెళ్ళాను, ఈ బొమ్మ నా దగ్గర వచ్చిన తర్వాత నాకు ఈ కార్యం జరిగింది, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పుకుంటున్నారు. ఆ బొమ్మల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదిగో నీ చేతిలోంచి నేను బొమ్మ తీసుకెళ్ళానే, ఈ బొమ్మ ఇదిగో నా బొమ్మ నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నా అలా ఉన్నా గొప్పలు చెప్పుకుంటున్నా. నాకు ఎలాంటి కార్యం జరిగింది, అలాంటి కార్యం జరిగింది. ఇక ఈయన అవన్నీ ఇని ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, అరే నా చేతులతో మట్టి తీసుకొని ఆ బొమ్మ ఒక రూపాన్ని చేసి నేను దాన్ని పెట్టి ఇది పలానా బొమ్మ అంటే దీన్ని కొరికి వెళ్ళినోడే ఇంతగా చెప్తున్నాడు అంటే అసలు దేవుడు ఇంకెలా ఉంటుంటాడు? దేవుడు అసలు ఇంతగా నన్ను ఎలా రూపించుంటాడంటావు?
ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఏం చేస్తుంటాడు అని ఇప్పుడు ఈ ఆలోచన ఎక్కువైపోయింది. దేవుడి గురించి ఆలోచన, ఆ ధ్యానం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే అబ్రాహాము మనసు దేవుడి వైపు తిరిగిందో అప్పుడు దేవుడు మాట్లాడుతుంది, అబ్రాహామా ఇదిగో నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, నీ ఉన్న ఊరిని విడిచిపెట్టి ఇదిగో నేను నీకు ఇవ్వబోతున్న దేశానికి రా. అక్కడ నిన్ను ఆశీర్వదించి నేను గొప్ప చేయబోతున్నాను, గొప్ప జనంగా చేయబోతున్నాను, నువ్వు అనేక ఆశీర్వాదంగా నువ్వే మారబోతున్నావు, రా అని పిలిచారు. దేవునికి మహిమ కలుగుగా. అప్పటి వరకు పిలువలా, ఎప్పుడైతే మనసు అటువైపు వెళ్ళిందో అప్పుడే పిలిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, మన మనసులో ధ్యానించుకుంటూ ఉండాలి, మన మనసులో దేవుడి గురించి ధ్యానించుకుంటూ ఉండాలి, ఆయన వాక్యం గురించి. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును గాక. అంటే మన నోటి ధ్యానము కానీ, మన హృదయ ధ్యానము కానీ, మన నోటి మాటలు కానీ దేవుని దృష్టికి అది ఇంపుగా ఉండాలి. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేశాడు అనుకోండి, మన ప్రార్థన ఫలించదు, పరలోకం వెళ్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన ఫలిస్తుందంటే కారణం ఏంటి? ఆయనకు అనుకూలంగా మన మాటలు ఉండాలి, మన హృదయము ఆయనకు అనుకూలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 51 వచ్చిన అదే మత్తయి ఒక్క దేవుని కృప చొప్పున నన్ను కరుణించమంటాడు. కాదండి, ఒక నిమిషం ఆగండి. దావీదు ఇంకో ప్రార్థన చేశాడండి. 51 అధ్యాయంలో దావీదు ప్రార్థన చేశాడు. చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చదువుకోయే ప్రార్థన ఇది పాపం చేయక ముందుగా ఇప్పుడు ధ్యానించింది, పాపం చేయక ముందు దావీదు యొక్క ప్రార్థన. ఇప్పుడు రెండోది దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత ప్రార్థన. నాతాను ప్రవక్త వచ్చి ఆ తప్పు చేసేవాడు నీవే అని ఏలెత్తి చూపించిన తర్వాత ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయి. నీ అతిక్రమలను ఎలా తుడిచివేయాలి? ఆయన వాత్సల్య బాహుల్యము అంటే నీ తండ్రి నీ ప్రేమ చేత నీ కుమారుడు తప్పు చేశాడు, దయతో దాన్ని కడుగయ్యా, క్షమించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను అతిక్రమించానయ్యా, దయతో దాన్ని తుడిచివేయ్యా, నా దోషములు పోనట్లు నన్ను బాగుగా కడిగయ్యా, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరిచయ్యా. చూడండి దావీదు అంటున్నాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అతిక్రమం అంటే ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దేవుడికి విరోధంగా లేసామో, ఏ విషయంలో దేవుని ఎదురాడుతున్నామో అది మనకు తెలీదా? దేవుని ఎక్కడ అతిక్రమించామో అది మనకు తెలీదా? దావీదు అంటున్నాడు, అయ్యా నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, నాకు తెలుసు కూడా నేను అతిక్రమించాను, ఇది ఈ తప్పు చేయకూడదని తెలుసు, చేయకూడదని తెలుసు కూడా నేను తప్పు చేశాను. ఒప్పుకోలండి, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నా అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమించడం మహాపాపం, ఆజ్ఞను అతిక్రమించాను. దేవుడికి మహిమ కలుగు. ఏ ఆజ్ఞ అతిక్రమించాడు ఆయన? నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు. మరి ఆయన ఆశించాడు కాబట్టి నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, ఆ పాపం నాకు తెలిసే ఉంది, నాకు తెలిసే నేను పాపం చేశా, నా పాపం తెలియకుండా చేయాల, ఆ పాపానికి పరివాసం ఏంటో కూడా నాకు తెలుసు. చూసారా, ఇంకో మాట చెప్తున్నాడు, అయ్యా నేను చేసిన పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉందయ్యా. అని చేసిన పాపం ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎదుటే ఉందంట. తప్పిపోవాలా, వెళ్ళిపోవాలా, అయిపోయింది, ఆ పని అయిపోయింది అని మనం అనుకోవాలి. పాపం చేసాం అక్కడ అయిపోయింది అనుకోవాలా.
ఆ పాపం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఎదుటే కనపడుతుంది. ఇదిగో నీ పాపం చేసావు, ఇదిగో నీ పాపం చేసావు, నువ్వు ఈ పాపం చేసావు. అది ఎప్పుడు ఎదుటే కనపడతా ఉంది. కేవలము చూడే, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట చూడే, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. నీ దృష్టి ఎదుటే నేను చెడుతనం చేశానయ్యా. ఆజ్ఞ వచ్చినప్పుడు నీవు ఆజ్ఞను చూస్తే ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడతావయ్యా. తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఆజ్ఞ వచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడతావు. తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుగా ఉంటావు. అయ్యా, నేను పాపములో పుట్టినవాడను, పాపములైన తల్లి నన్ను గర్భము ధరించింది. నీవు అంతరంగములో సత్యం కోరుతున్నావు. దేవుడికి మహిమ. ఒక నిమిషం అండి. అంతరంగములో సత్యాన్ని కోరుకుంటు దేవుడు ఎక్కడ కోరుకున్నాడండి? అంతరంగములో, లోపల హృదయములు, లోపల నుంచి అంతరంగ సత్యమును కోరుకుంటున్నాడు. ఎక్కడ సత్యం ఉండాలి? లోపల చాలా మంది అంతరంగులు దాన్ని మూసివేసుకొని పైకి మాత్రం నటిస్తూ ఉంటారు సత్యవంతులుగా. లోపలంతా కుళ్ళిపోయి చెడిపోయి ఉంటారు. అలా ఉండకూడదు. అంతరంగ సత్యముని దేవుడు కోరుకుంటాడు. మనుషులు పై రూపం చూస్తాడు, కానీ దేవుడు అంతరంగంలో తొంగి చూస్తాడు. దేవుడికి మహిమ కలుగుగా. సత్యమును కోరుకుంటున్నాడు. అంతరంగ సత్యమును దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతరంగ నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. నీకు ఎదురుగుండా నేను పాపం చేశాను అయ్యా. కావున ఆజ్ఞ వచ్చినప్పుడు నీవేమో పరిశుద్ధుడిగా కనపడతావు. మరి నువ్వు పరిశుద్ధుడు కదయ్యా. ఆజ్ఞానుసారంగా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం చూస్తే పరిశుద్ధుడు నువ్వు. నేను పాపిగా కనపడుతున్నాను. నీవు నీతిమంతుడిగా ఉన్నావు. నేను దోషిగా ఉన్నానయ్యా. నీ దృష్టికి అప్పుడు నీవు తీర్పు తెచ్చినప్పుడు నువ్వు నిర్మలుగా తీర్పు తీర్చుంటే అది నేను ఆ తీర్పులో దోషిగా నిలబడాల్సి వస్తుంది. ప్రభు అయ్యా, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు అయ్యా. ఇదిగో నేను చేసిన తప్పిదము, నా పాపం నా మీద ఉంది, దాన్ని కడుక్కోవడానికి నేను సహాయం చేయి. నాకు ఆధారముగా ఉండు అయ్యా. నన్ను నిన్నే ఆశ్రయం చేసుకున్నాను అయ్యా అని చెప్పి దావీదు చేసింది ఒక్కసారే పాపం, కానీ తన జీవిత కాలం అంతా కూడా పశ్చాత్తాపడుతూనే ఉంటాడు. ఒకసారి మరుబడి పాపం చేయాల, ఒకసారి పాపం చేశాడు. తన జీవిత కాలం అంతా కూడా పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. దేవుని క్షమించి అడుగుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కింద వచ్చిన అంతర్యము నాకు జ్ఞానము తెలియచేదు, నేను పవిత్రుడు అగినట్లు ఈ సోపుతో నా పాపములను పరిహారింపు. చూడండి, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగయ్యా. ఎలాగండి? ఈ సోపుతో నన్ను కడిగయ్యా. హిమము కంటే తెల్లగా, మంచు కంటే తెల్లగా ఉండాలి. మీ పని మీరే, నా పని నాది కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నన్ను కడిగయ్యా, ఈ సోపుతో నన్ను కడిగయ్యా. మంచు హిమము కంటే తెల్లగా నేను ఉండాలయ్యా. అంటే ఎక్కడ కూడా మచ్చ లేకుండా తెల్లగా ఉండాలి. మచ్చ వచ్చింది, ఆ మచ్చను కడుక్కోవడానికి పడుతున్న ప్రాయచాపం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ముందే ఈ విరోధం చేసి ఉన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఏమని? నేను పాపంలోనే పుట్టి పాపంలోనే ఉన్నాను, నా తల్లి గర్భంలో నేను పాపంలోనే పుట్టాను. పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలోనే. నిజం పిల్లారా, మనం కారణ జన్మలు ఏం పుట్టట్లేదు. మనం పుట్టుకనే పాపులుగానే పుడుతున్నాం. శరీర ఇచ్చలతోనే పుడుతున్నాం తప్ప, ఇచ్చల కోరికల ద్వారా పుడుతున్నాం తప్ప, మనం కారణ జన్ములుగా మనం ఏం పుట్టట్లా. కారణ జన్ముడుగా ప్రభు పుట్టాడు. కన్య గర్భం నుంచి ఆయన ఉద్భవించాడు. కన్య గర్భం నుంచి ఉద్భవించాడు. మనము శరీరాల కోరికలు, శరీర ఇచ్చలు తీర్చుకుంటూ మనం పుట్టినవారు. మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే నా తల్లి గర్భము ధరించింది అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతరంగంలో సత్యము కోరుచున్నవాడు అంతర్యములను జ్ఞానము తెలియజేయుచున్నది అయ్యా. నేను పవిత్రుడను,
కావాలంటే ఇస్సోపుతో నన్ను కడిగయ్యా. నా పాపం పరిహరించయ్యా. హిమము కంటే నేను తెల్లగా ఉండాలయ్యా. నీవు నన్ను కడుగయ్యా అంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8, 9 వచనాలు చూడండి. ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించాయా. అప్పుడు నీవు విరిచి చూడండి, ఉత్సాహ సంతోషానికి కరువైపోయాయి. అప్పుడు అంతకుముందు పాపం చేయకముందు ఉత్సాహ సంతోషాలు అనుకుంటే అవి కరువైపోయినాయి. ఇప్పుడు మరిపడి నాకు ఒకసారి వినిపించాయా. అప్పుడు నీవు విరిచిన ఎముక హర్షిస్తుంది. నీవు విరిచిన ఎముక హర్షిస్తుందయ్యా. అప్పుడు నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషాలన్నీ తుడిచివేయి. దేవా, అయ్యా దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు. అది దేవునికి మహిమ కలుగుగా. అది ప్రార్థన అండి. అయ్యా, ఇప్పుడు పాపంలో ఉన్న పాపం చేశాను అని చెప్పి పాపం అంతా ఒప్పుకున్నాడు, కడుక్కున్నాడు. నేను కడిగా, శుద్ధీకరించేయ, నేను పరిశుద్ధపరిచేయ అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును దయచేయి. స్థిరమైన మనస్సు, అంతరంగముల లోపల స్థిరమైన మనసు స్థిరంగా పుట్టించు. స్థిరంగా పుట్టించి, ఆ మనసు స్థిరంగా పుట్టించి నూతనంగా నన్ను పుట్టించు. నూతనంగా అంటే లోపలను శుద్ధీకరించి, నన్ను లోపల నా అంతరంగం లోపల నన్ను శుద్ధీకరించి నన్ను నూతనంగా పుట్టించు. అంటే ఇక నుంచి అయ్యా, ఇదిగో ఇక నుంచి ఇప్పటి వరకు జీవించిన ఈ జీవితం, పాత జీవితం, మళ్ళీ జీవితం, ఈ దుష్టత్వం, ఈ లోపత్వం, ఇవన్నీ నాకు వద్దయ్యా. ఇది నేను కడుక్కుంటా, నువ్వు ఇది కడిగేసి ఇక నుంచి నన్ను నూతనంగా జీవింపచేయి, క్రొత్తగా జీవింపచేయి, పరిశుద్ధంగా పవిత్రంగాను నీవు కోరుకున్న రూపంలోకి నన్ను మార్చి ఇక నుంచి నీ కోసమే జీవించే జీవితాన్ని నాకు దయచేయ్యా. నీవు కోరుకున్న విధంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. నూతనంగా నన్ను పుట్టించయ్యా. ఒకడు మరణించి నూతనంగా జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యం పరలోకంలో చేరుకోలేడు. వాడు మరణించి వాడి పాత స్థితి అంతా మరణించాలి, వాడి పాత జీవితం అంతా మరణించాలి. మరణించి వాడు నూతనంగా జీవిస్తే తప్ప, అంటే నూతనంగా పుడితే తప్ప వాడు జీవించలేడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజమే ప్రియులారా, బాప్తిసం పొందేటప్పుడు ఈ పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకొని బాప్తిసం పొందిన తర్వాత ఎన్నడూ కూడా పాపం వైపు చూడకూడదు. మళ్ళీ పాపం మనలోకి రానివ్వకూడదు. అలా రాకుండా ఉండడం కోసమే మనం ఎప్పుడైతే ఆ బాప్తిసం పొందుతున్నామో అప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుతున్నాడు. ఇక ఆయన అనుగ్రహించబడిన కానించి నువ్వు ఇది తినకూడదు, ఇది తాగకూడదు, నువ్వు అటు వెళ్ళకూడదు, నువ్వు అది ముట్టకూడదు, ఇది చేయకూడదు, మీ అంతరంగంలో చెప్తూ ఉంటది. నువ్వు ఏదైనా తప్పు చేసినా, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నేను ప్రాశ్చిత్తం చేసుకో అంటే దేవుని సన్నిధిలో కుమ్మరించు, నీ హృదయం కుమ్మరించుకో, ఈ పాపం నీలో ఉంది, పాపం కుమ్మరించుకో అని ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరుస్తున్నాం. ఆయన ఆయాస పెడుతున్నాం. ఆయన చూసి తట్టుకోలేకపోతున్నాడు, మనలో ఉండలేకపోతున్నాడు. మనం ఆయన స్థానం ఇవ్వట్లా. మన హృదయంలో ఏవేవో వచ్చేస్తున్నాయి. మన హృదయ తలంపులు ఏవేవో తలంపులు వెళ్ళిపోతున్నాయి, ఏవేవో హృదయంలోకి వచ్చేస్తున్నాయి. ఆయనకి స్థానం ఇవ్వట్లేదు. ఆయన దూరం పెట్టేస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. నూతనంగా మనం పుట్టాలి. స్థిరమైన అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని వేడుకోవాలి. దావీదు అంత తక్కువ వాడండి, చక్రవర్తి. దావీదు చక్రవర్తి అయినా సరే ఈ రోజున ఆయన మాటలని మనం ధ్యానించుకుంటున్నామంటే ఆయన పడే పశ్చాత్తాపం. ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను శుద్ధిని చేయి. ఒక మాట చెప్పమంటారా? రాజాజ్ఞ దేవుని శాసనాన్ని కూడా మారుస్తుందని దావీదే చెప్పారు.
రాజాజ్ఞ దేవుని శాసనాన్ని మారుస్తుంది అన్నాడు. అంటే తన ప్రజలను పరిపాలించే అధికారం ఉన్న రాజు. అంతటి వాడు కూడా ఎంతగా తగ్గించుకుని అంటే అడు మట్టానికి తగ్గించుకొని అంతగా తగ్గించుకొని దేవుని ప్రాధేయపడ్డాడండి. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, సామంతరాజులు ఉన్నారు, పెద్ద సభ జరుగుతుంది. సభ మధ్యలో వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చాడయ్యా అని చెప్పగానే ప్రవక్త వచ్చాడు, రమ్మని అన్నాడు. అంతేగాని నేను మీటింగ్లో ఉన్నా, కాసేపు ఆగమని వేడి చేయమని అని చెప్పలా. సేవకుడు వచ్చాడు అనగానే రమ్మని అన్నాడు. రాగానే నించున్నాడు. దావీదు వచ్చి రాయ్యా కూర్చో, ఆ కుర్చీలో కూర్చో అన్నాడు. నేను కుర్చీలో కూర్చోడానికి రాలా. మరి దేనికి వచ్చా? నాకు న్యాయం కావాలి అన్నాడు. ఏమి న్యాయం? నా రాజ్యంలో న్యాయం జరగకపోవటం ఏంటి? నా రాజ్యంలో న్యాయం జరగకపోవటం ఏంటి? ఏ న్యాయం అన్నాడు. ఒకడు 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకే గొర్రె ఉంది. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకే గొర్రె ఉంది. ఆ 100 గొర్రెలు కలిగిన వాడు ఈ ఒక్క గొర్రెని అపహరించాడు. తన బంధువు ఎవడో వచ్చాడని చెప్పి వాడికి విందు చేసి పెట్టాడు. దారిన పోయే వాడికి విందు చేసి పెట్టాడు. ఇవిడికి ఉన్న గొర్రె మొత్తం పోయింది. అంటే నా రాజ్యంలో అంటువాడు ఎవరు ఉన్నాడు? ఒకరికి 4 గొర్రెలు ఇవ్వాలి వాడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఏమండి, నా రాజ్యంలో అంత తప్పు చేసేవాడు ఎవరు ఉన్నాడు? ఒక్కరికి 4 గొర్రెలు ఇవ్వాలి. ఆ 100 గొర్రెలు ఎవడో చెప్పు, 4 గొర్రెలు అర్జెంటుగా తీసుకుని వారికి ఇచ్చేయాలి అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే అని ఏదైతే చూపించాడు. నన్నే ఎంతమందిలో పట్టుకోడు ఇంత మాట అంటావు నువ్వు? సంఘములో అమ్మా ఇదిగో సరి చేసుకో అంటే చాలు నన్ను అంటావు నువ్వు అని చెప్పి లేచిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్తుంటేనే ఇదిగో నన్నే అన్నాడు, నన్నే టార్గెట్ చేశాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. ఇక మరిపడి నేను ఆ సేవకుడి దగ్గర వెళ్ళలేను, ఆ మందిరికి వెళ్ళలేను, నాకు సంబంధం లేదు అనోళ్ళు ఉన్నారు. ఆ కొంచెం ఎంత కన్నీరు కలిసి ఎంత ప్రార్థన చేసి ఎంత ఆ కుటుంబాన్ని ఇచ్చేసినా ఆ మాటని తప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దావీదు అలా అనలా. ఏమన్నాడు దావీదు? మరో మాట మాట్లాడకుండా ఆ సింహాసనం దిగిపోయి గోడ తట్టు తిరిగి ఏడవటం మొదలు పెట్టాడు అండి. ఏడవడం మొదలు పెట్టాడు. ప్రభా ఇదిగో నా తప్పిదం, ఇప్పుడు మనం చెప్పుకున్నాయని కూడా ఆయన ఒప్పుకోళ్ళు, అవన్నీ పాపం, అవన్నీ కడుక్కోవడం కోసం ప్రభు పాదాలు పట్టుకొని అడిగాడు. ఆయన గదిలో పరుపు తేలి అంతగా ఏడ్చాడంట. కన్నీటితో పరుపు తేలిందంట. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఎంత కన్నీరు గార్చాడో చూడండి. ఆ పరుపు నీళ్ళలో తేలింది అంటే, నీళ్ళ మీద తేలిందంటే ఆ కన్నీటి మీద తేలింది. ఎంతగా పరుపు తడవడం వేరు, పరుపు తేలటం వేరు. దేవునికి మహిమ కలుగుగా. అది తేలినంతగా ఏడ్చాడంట ఆయన. అంతగా ఆయన కడుక్కున్నాడు. ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నాడు. ప్రభు ఇదిగో నీ ముందు నేను యథార్థవంతులు ఉండాలి, నేను పరిశుద్ధులు ఉండాలి, నేను నీతిమంతులుగా ఉండాలి అని చెప్పి అంతగా ఆయన అడుగు మట్టానికి వెళ్ళిపోయి అక్కడ ప్రాధేయపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, కొత్తగా జన్మించాలి అంటే మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకొని దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన విధులను, ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను మనం వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. ఇప్పటివరకు చెడిపోయింది అంతరంగంలో స్థిరమైన మనసు. కానీ ఇది మొదలుకొని ఈ క్షణం మొదలుకొని అంతరంగంలో నూతనమైన మనసుని పుట్టించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నూతనమైన మనసు ఉండాలి, నూతనంగా ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 వచనం. ఇక ఒక ఉన్నాడు, మనకు ఒక కనపడతాయి. ఇప్పుడు చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం
ఆ పూట ఆకలేసింది. తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అరే నాకు ఈ కూర ఇచ్చేయి అన్నాడు. నాకు ఆకలేస్తుంది, నేను దీన్ని తినాలి అన్నాడు. అడిగాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నాడు. అది నాకు ఇప్పుడు ఉపయోగపడేది కాదు, నా ప్రాణం త్రెప్పవెళ్ళిపోతుంది, నేను త్రొట్టిల్లిపోతున్నా, నాకు ఇది కావాలి, కూర కావాలి, తీసుకో అన్నాడు. అంతే. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యేసేపు వంటి భ్రష్టుడు. దేవునికి మహిమ కలుగుగా. అలాంటి భ్రష్ట మాసం నీలో ఉందేమో, జాగ్రత్తగా చూసుకో. దేనికైనా లోపడిపోతున్నావేమో, ఆకర్షణీయంగా ఆ లోకరిసంలో ఉన్నట్లకి నువ్వు ఆకర్షితులవుతున్నావేమో, దేవుడికి అప్పగించుకోవాల్సిన నీవు వాటికి అప్పగించుకుంటున్నావేమో, వాటి మీద నువ్వు ఆశపడుతున్నావేమో. యేసేపు లాంటి ఒక్క పూట కుట్టి కోసం దేవుని నువ్వు దూరం చేసుకుంటున్నావేమో, ఒక్కసారి చూసుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన తర్వాత ఈ ఏశావు ఆ తరువాత చూడండి, తర్వాత అంత కోల్పోయి అంత పోగొట్టుకున్న తర్వాత ఆ ఆశీర్వాదం నాకు కూడా కావాలని చెప్పి ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము లేక విసర్జింపబడాడు. దేవుడికి మహిమ కలుగును. కన్నీరు గారుస్తున్నాడు. ఆ ఒక్క జాగ్రత్తగా వెతుకుతున్నాడు, ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో ఆశీర్వాదం పొందుకోవాలని. పోగొట్టుకున్నది ఎక్కడ దొరుకుతుందండి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇతనికి కలిగిన ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం ఆశీర్వాదం ఈ పెద్దవాడికి వచ్చింది. పెద్దవాడు ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. చిన్నవాడు దాన్ని సంపాదించుకున్నాడు. వాడు పోగొట్టుకుంటే మళ్ళీ ఈ దగ్గర ఆశీర్వాదం వస్తుంది. కానీ వాడు పోగొట్టుకున్నాడు కాదుగా, జాగ్రత్త చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కన్నీరు విడుస్తూ దానికోసం శ్రద్ధతో జాగ్రత్తగా వెతుకుతూ చూస్తున్నాడు, కానీ అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందని అవకాశం లేక అతడు విసర్జించబడ్డాడంట. దేవుడి నుంచి విసర్జించబడటం అంటే దాని వైపు కూడా తిరిగి చూడం, అసహ్యం విసర్జించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, మరి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనం ఎలా ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది. యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచ్చిన ధ్యానించుకుందాం. చూడండి, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసే ప్రతి వాడు కూడా అంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమించడమే, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించి చేయటమే మహాపాపం. చూడండి, ఆ పాపాన్ని తీసివేయడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయనను, అది మీకు తెలియను. ఆయనందు పాపము ఆయనందు ఏ పాపం లేదు, అందుకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. మన పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. లోపలికి రా. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా నేను ముగింపుకు వచ్చాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 29 వచ్చిన ధ్యానించుకున్నాను. మూడు 29 20 చూడు. మీ కొరకు నియమించిన చూడే మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడును. మీ పాపం తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరగాలి. మన పాపమును క్రీస్తు యేసు ఎందుకు పంపాడంటే మన పాపం తుడిచివేయటం కోసం ఆయన మనల్ని పంపాడు. మనకు తండ్రి పంపాడు కాబట్టి మనము మారు మనసు నుండి మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనం తిరగాలి. ఇప్పటి వరకు నువ్వు ఎటువైపు ఉన్నావో, అపవాది వైపు ఉన్నావో, లోకం వైపు ఉన్నావో, పాపం వైపు ఉన్నావో, ఇహలోక ఆశలు కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం ప్రభు వైపు తిరగాలి. ఇక ప్రభు మీద అనుకోవాలి, ప్రభుతో అంటుకట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే లూకా శుభవార్త 1వ అధ్యాయం 76 వచ్చిన
మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాక్యాలను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ. దేవునికి మహిమకరంగా ఆయన యొక్క మార్గాలను సిద్ధపరచడానికి, ఆయన యొక్క రక్షణను ప్రజలు పొందుకుని అనుభవించడం కోసం మార్గాలను సిద్ధపరచడానికి వచ్చాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. దేవునికి మహిమకరంగా మనం సిద్ధపరచడానికి, మన పాపం నుంచి దూరం చేయడానికి, మన పాపం నుంచి దూరం చేసి మన పరిశుద్ధపరిచి ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపరచడానికి వచ్చిన వాడే బాప్తిస్మిచ్చు యోహాను. దేవునికి మహిమకరంగా. కాబట్టి ప్రియులారా, మనం మూలవాక్యంలోకి వెళ్ళినప్పుడు తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందింది. దేవునికి మహిమ కలుగుగా. మన పాపాలు ఒప్పుకుంటూ మనం ప్రభువు సిద్ధపడాలి. సిద్ధపరచడం కోసం ఆ కాలంలో యోహాను వచ్చాడు. ఇప్పుడు మరి ఈ కాలంలో ప్రభు అని యేసుక్రీస్తు వారే మనం సిద్ధపరిచేవారు. ఆయన ఎలా వస్తున్నారు? అగ్ని చేతను పరిశుద్ధాత్మ చేత నిన్ను బాప్తిసం ఇస్తున్నారు. దేవునికి మహిమకరంగా. పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది, అగ్ని నీలో ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు మండుతూ ఉండాలి. మండుతూ ప్రకాశించే దీపము ఎవరు? యోహాను. కానీ మండింపచేసేవాడు నా ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఎప్పుడు కూడా నిన్ను మండిస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా నేను తప్పిపోకుండా, వైద్యులకి పోకుండా నీవు ప్రభువు సాక్షిగా, ప్రభు సొత్తుగా, ప్రభు ఒక శ్వాసగా నిన్ను మారుస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ఎన్నడూ కూడా తప్పిపోవు. దేవునికి మహిమకరంగా. హల్లెలూయా. నీ భయభక్తులు ఆయన ఎందుకు భయము కలిగి నీవు ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ మన పాపములను మనం ఒప్పుకొని మనం పరిశుద్ధపరచబడదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఒక్క నిమిషం అలా కూర్చోండి. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ పాదపద్మకు వేలా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతి ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అప్పగించుకుంటూ లొంగిపోతూలో పడిపోతున్నాం. అయ్యా, మమ్మల్ని ఇంతగా ప్రేమించి అయ్యా ఈ 3వ వచనంలో ప్రభా ఈ క్యాలెండర్ మాకు ఇచ్చి ఉన్నారు. ప్రభా ఈ క్యాలెండర్ అయ్యా ఎవరు వెళ్ళి చేరుకోవాలో మీ ఏర్పాట్లు ఉన్న వారు వెళ్ళి చేరుకోవటానికి, అంతేకాదు ప్రభా వారు ఆశీర్వదించబడటానికి కూడా కృప సహాయం చేయండి, కనికరము చూపండి. అయ్యా ఈ పరిచయలు నానాటికి విస్తరిస్తూ వ్యాపిస్తున్నాయి. అది మీ కృప. ప్రపంచ నలుదిక్కులా కూడా మీరు వ్యాపింపచేస్తున్నారు. అందుని బట్టి వేలాస్తుతులు స్తోత్రాలు చెల్లించుడు. అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలోకి అయ్యా ఈ క్యాలెండర్ అయ్యా వెళ్ళడానికి ఇక్కడ మేము సిద్ధపరిచిన ఈ వాక్యములు మరి ముఖ్యంగా అయ్యా ప్రతి దినవాక్యం, అనుదిన వాక్యాలు ధ్యానించడానికి కూడా అయ్యా మేము చేయించిన దీన్ని బట్టి వారు ప్రతిదినం కూడా వాక్యము ధ్యానించి మీతో అయ్యా అంటు కట్టబడటానికి, మీతో అయ్యా వారు జతపరచబడడానికి సహాయం చేయని బట్టి మాలకు సమస్త మీకు అప్పగించు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ క్యాలెండర్ ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంపూర్ణ విజయము కలుగునుగాక. చూడండి ప్రియులారా, మరి పోయిన ఈ 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము కొంచెం క్యాలెండర్ పెంచాను, పెద్ద క్యాలెండర్ వచ్చింది. అది దేవుని కృప. అంతేకాదు మరి ప్రతి దినము కూడా మీరు వాక్యము ధ్యానించడానికి ప్రతిదినం ఆది కాండం నుంచి ప్రారంభించాం. ఏ రోజు ఎన్ని అధ్యాయాలు ధ్యానించాలో అన్ని కూడా మనకి ఇక్కడ ఆట పక్కన ఈ పక్కన కూడా ఉన్నాయి. ప్రతి నెల కూడా మనం ఎన్ని అధ్యాయాలు ధ్యానించుకో, ఏ రోజు ఎంతవరకు వాక్యం చదవాలి అనేది కూడా మనకి దీని మీద పొందుపరిచాము, ఎవరిని కూడా సిద్ధపరిచాము. కాబట్టి ఇవి మీరు కూడా గమనించగలరు.
మరి క్యాలెండర్ ఎలా ఉంది? బాగుందా? దేవునికి మహిమ కలుగును గాక. క్యాలెండర్ కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకోండి. మరి ప్రభు మనల్ని ఇంతగా కృప చూపారు. ఎంత అంటే అంత ఇంత కృప కాదు. చూడండి ప్రియులారా, ఇది 3వ సంవత్సరంలో 2 సంవత్సరాలు చిన్న క్యాలెండరు. కానీ ఈ సంవత్సరం మనం పెద్ద క్యాలెండర్ పెట్టడానికి కారణం ఏంటంటే అటు ఇటు వాక్యములు ప్రతిదినం కూడా అనుదినం వాక్యం మనం ధ్యానించాలనే ఉద్దేశంతో, మనము ఈ పక్క వాక్యాలు సిద్ధపరిచాం. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఏమండి, వాక్యాలు బాగున్నాయా? క్యాలెండర్ బాగుందా?